అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మేషరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి జూలై 11వ తారీఖున అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు వచ్చి కుమారస్వామి గారు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురుగారండి. ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారికి మనస్తత్వం గుణాలు తెలిసినట్లయితే ఈ రాశివారు చాలా తెలివితేటలు గలవారని చెప్పుకోవచ్చండి. అలాగే వీరికి ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందరితో కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటిగా మాట్లాడతారు. వీరికి అలవాటు కూడా అబద్ధాలు చెప్పమన్నా చెప్పరు. వీరికి ఎంత కోపం అయితే ఉంటుందో అంతే ప్రేమ కూడా ఉంటుంది. మంచివారికి మంచిగా ఉంటారు, చెడ్డవారికి చెడ్డగా ఉంటారు అనమాట. ఇక వీరికి జాలిగుణం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుందండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తూ ఉంటారు. చిన్నప్పటి నుండి కూడా చాలా రకాల కష్టాలు పడ్డారు, ఎన్నో బాధలు అనిపించారు. అయితే ఈ రాశి వారు ఏంటంటే గడిచిపోతున్నారనే అదృష్టాన్ని వీళ్ళు చెప్పుకోలేరండి. అలాగే మరికొన్ని విషయాల్లో అంటే వీరికి సంవత్సరం కొన్ని పనుల్లో శుభవార్తలు కూడా వింటారు. ఏ పని చేసినా కూడా రేపటి రోజు మంచి లాభాలు అయితే మీరు పొందబోతుందని చెప్పుకోవచ్చు. ఆర్థిక పరంగా మీకు విపరీతంగా కలిసి రాబోతుందండి. జీవితంలో కొన్ని మార్పులు అయితే జరుగుతాయి. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాల నుండి అయితే మీకు విముక్తి అయితే లభించబోతుంది. ఇక ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అలాగే టెన్షన్స్ కూడా బాగా పడుతూ ఉంటారు. ప్రతి దానికి కూడా విపరీతమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారన్నమాట. అలాగే ఏదైనా కానీ ఒక పని జరగలేదని చెప్పి అదేకంగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట. చూడ్డానికి అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసు కూడా ఉంటుంది. ఇక వీరి సీక్రెట్ విషయాలు ఎవరితో కూడా పంచుకోరు. పంచుకోవడం పెద్దగా ఇష్టం కూడా ఉండదండి. బయటకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో బాధలు ఉంటాయి. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక వ్యక్తి ద్వారా వీరి జీవితం అనేది కొంచెం మార్పు అయితే అదే ఒక విధంగా మార్పు అనేది అయితే రాబోతుంది. సమాజంలో మీకు విపరీతమైన గౌరవం అయితే లభిస్తుంది. ఇక మీరు ఊచిన ధనలాభాలు కూడా కలుగుతాయి. మరి ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. మీ కోరికలు కూడా నెరవేరబోతాయి. ప్రతి పనిలో కూడా మంచి లాభాలు అయితే వస్తాయి. అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుంది. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. మరి ఆ వ్యక్తి మీ జీవితంలో ఎటువంటి మార్పులు జరుగుతాయో తెలుసుకోండి. ఆ వ్యక్తి అనేది మీ జీవితంలోకి సరికొత్తగా మారబోతుందని చెప్పుకోవచ్చు. మరి మీ కష్టం తగినటువంటి ఫలితం కూడా మీరు పొందుతారు. రేపటి రోజున మీకు మంచి కాలం కలిసి వస్తుందని చెప్పుకోవాలి. అలాగే అనుకున్నటువంటి పనులు కూడా జరుగుతాయండి. ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండవు. గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల నుండి కూడా మీకు మంచి లాభాలు అనేవి వస్తాయి. అదృష్టం అనేది మీకు అనుకూలంగా అయితే తప్పకుండా మారబోతుంది. ఆగిపోయినటువంటి ప్రతి పనిలోనూ మీకు మంచి విజయం అనేది చవి చూస్తారు. అలాగే విద్యార్థులకు కూడా ఈ రాశిలో ఉండే వారికి మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు చూస్తారు. చిన్న చిన్న ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. వ్యాపారం బాగా కలుస్తుంది. ఉద్యోగస్తులు కూడా మంచి జీవితం అనేది ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే ముందు ముందు రోజుల్లో కూడా మీరు చూసినటువంటి ఉద్యోగంలో మంచి జీతాలు అయితే మీరు పెరగడం అయితే చూస్తారండి. మీరు చేసినటువంటి నీతి నిజాయితీతో కూడినటువంటి పనులు లోకం గుర్తిస్తుంది. అనుకున్నది సాధించలేక చాలా రోజుల నుండి మీరు దేని గురించి అయితే బాధపడుతున్నారో దాన్ని తప్పకుండా సాధిస్తారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఇప్పటివరకు మీరు ఎదుర్కొన్నా అని చెప్పి బాధపడినటువంటి పనిలో మంచి విజయాన్ని అయితే చూస్తారు. అనుకున్న వాళ్ళు మిమ్మల్ని చాలా వరకు దూరం పెట్టారు. అయినా కూడా మీకైతే మంచి జీవితమే ఉంటుందండి. బాధపడాల్సిన అవసరం అయితే లేవు. రాబోయే రోజుల్లో ఒక వ్యక్తి వల్ల మీకు మంచి అదృష్టం అయితే కలగబోతుంది. ఇప్పటి వరకు మీరు పడిన కష్టాలు బాధలు కూడా తొలగిపోతాయి. అనుకున్నటువంటి జీవితం మీ సొంతం అవుతుంది. మీకు పట్టినటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుందండి. మరి ఆ వ్యక్తి ఎవరో మీ దగ్గరికి రావాలని చెప్పి ఎందుకు కోరుకుంటుందో తెలుసుకుందాము. ఆ స్త్రీ ఎప్పటి నుండో మీ దగ్గర ఉందని చెప్పి మీరు గుర్తించలేకపోతారు. అలాగే ఆ వ్యక్తి మీ ఎవరో తెలుసుకుంటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారు. ఎందుకు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే నిజంగా మీరైతే చాలా ఆనందిస్తారండి. సాక్షాత్తు ఆ వ్యక్తి ఎవరో కదండి, మీ కులదేవత. మీ కులదేవత మీకు కలిపి పెట్టుకొని ఉంది కాబట్టి రేపటి రోజు మీకు తప్పకుండా వీలున్నా లేకపోయినా కాసేపైనా మీరు మీ కులదేవతను జపించడం మాత్రం మర్చిపోకండి. అమ్మవారి సంబంధించిన పూజలు చేసుకోవడం చేయండి. ఏ రూపంలో అయినా కానీ ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహించవచ్చు. కాబట్టి దానివల్ల మీకు అఖండమైనటువంటి అదృష్టం అనేది లభించబోతుంది. అలాగే రేపటి రోజున మీరు తప్పకుండా ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. ఇంట్లో దుమ్ముధూళి అస్సలు లేకుండా చేసుకోండి. సాక్షాత్తు ఆ అమ్మవారే మీ ఇంట్లో అడుగుపెట్టిందని నమ్మండి. జీవితంలో ఎన్నో శుభవార్తలు తప్పకుండా మీరైతే వింటారు.
ఉంటారు. దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది మీపై ఒక్కసారి కనుక అనుకూలంగా మీకు వరించిందంటే మాత్రం మీ జీవితంలో ఏ పని చేసినా కూడా మీరు ఊహించిన దానికన్నా కూడా ధనలాభాలు అనేవి విపరీతంగా వస్తాయండి. ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా తీరిపోతాయి. అలాగే డబ్బు పరంగా మీరు మంచిగా అభివృద్ధి అయితే చెందుతారు. శత్రువుల బాధ కూడా మీకు తొలగిపోతుంది. అలాగే ఆగిపోయినటువంటి కొన్ని డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా మంచిగా ఉంటాయి. రేపటి రోజున మీరు కులదేవత యొక్క గుడికి వెళ్ళి కొబ్బరికాయను కొట్టి మీ కులదేవతను తప్పకుండా దర్శించుకోండి. దానివల్ల మీ కులదేవత యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. మీ జీవితంలో తిరుగనేది ఉండకుండా పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అలాగే రాబోయే రోజుల్లో మీకు ధనలాభం అనేది కలుగుతుంది. రేపటి రోజున మీకు చాలా విశేషమైనటువంటి శుక్రవారం పౌర్ణమి తర్వాత వచ్చింది కాబట్టి చాలా అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలంటే తర్వాత మీరు మనస్ఫూర్తిగా వేడుకోండి. అలాగే ఇంట్లో మీరు అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు కానీ లేదంటే లలిత సహస్రనామం కానీ పఠించుకోండి. రేపు శుక్రవారం మీకు అన్ని రకాలుగా కూడా లాభం కలగబోతుంది. ఇంత మంచి అవకాశాన్ని మాత్రం అస్సలు జారవించుకోకండి. రేపటి రోజున మీకు ఎంతో అదృష్టమైన రోజు. అలాగే అమ్మవారు మిమ్మల్ని తప్పకుండా అనుగ్రహించబోతుందని చెప్పి తెలుసుకున్న తర్వాత ఆలస్యం చేయకుండా ఎలాగో ఒక విశేషమైనటువంటి శుక్రవారం కాబట్టి మీరు లలిత సహస్రనామం చదువుకొని అమ్మవారికి చక్కగా ఆవు పాలు నివేదన చేయండి. అలాగే ఈ రాశి వారికి పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఎవరు ఏది చెప్పినా కూడా వెంటనే నమ్మేస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ విషయాలు తప్పకుండా మీరైతే జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి వారికి కుళ్ళు కుడంత్రాలు అస్సలు ఉండవండి. అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. వీరు భవిష్యత్తు గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారండి. జీవితంలో ఏదైనా కానీ సాధించినటువంటి గొప్ప సంకల్పం వీరికి బాగా ఉంటున్నాయి. ఇక వీరికి కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున మంచి జీవితం అనేది ప్రసాదించబోతున్నారని చెప్పుకోవాలి. భగవంతుడు మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే జీవితంలో మీకు ఎదురైనటువంటి మార్పు చేర్పులు కూడా అతి త్వరలోనే మీరు చూస్తారు. ఆర్థిక స్థితి అనేది మీరు తప్పకుండా మెరుగుపడుతుంది. కాబట్టి మీరు మర్చిపోకుండా ఎప్పుడైనా కానీ రేపటి రోజున మీరు కులదేవత యొక్క గుడికి వెళ్ళి కులదేవత పూజ చేసుకోవడానికి మాత్రం మీరైతే సంకల్పించుకోండి. అలాగే మీ మనసులో ఉన్నటువంటి కష్టం అంతా కూడా ఆ అమ్మకు చెప్పుకోండి. ఇక మీ మాటలో ఉన్నటువంటి గొప్పతనం వల్ల మీరు చేసినటువంటి పనుల వల్ల మీకు అన్నీ కూడా మంచి రోజులు వస్తాయి. అలాగే ఊహించినటువంటి ధనలాభం కలుగుతుంది. ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఏమన్నా జంతువులకు ఆహార దానం వేయండి. దానివల్ల మీకు మరింత పుణ్యం లభిస్తుంది. జీవితంలో మీకు ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి. ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. డబ్బు పరంగా అయితే బాగా కలిసి వస్తుందండి. ఇంత పెద్ద అవకాశాన్ని రేపటి రోజు మీకు అనుకూలంగా ఉందని చెప్పి తెలిసిన తర్వాత కూడా మీరు నిర్లక్ష్యం చేస్తే అది మీ తప్పే అవుతుంది. కాబట్టి రేపటి రోజున కొన్ని ప్రయాణాలు చేయడం కూడా జరుగుతుందండి. ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు పడకండి. దానివల్ల మీకు ఎంతో నష్టం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక అలాగే మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా పెరిగినటువంటి వారు కూడా ఉన్నారు. వారితో జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో గొడవలు మీ పడాలని పెట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. రేపటి రోజున ఒకరు మంచిగా అంటే ఈ రోజుల్లో మీకు తెలిసిందే కదండి. ఒకరు మంచిగా బ్రతికితే ఇంకొకరు చూసి ఓడ్చుకునేటువంటి వారు మన చుట్టూ ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకు తొక్కాలని చెప్పి చూస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి. ముఖ్యంగా మీరు మీ చుట్టుపక్కల ఉండే ఆడవాళ్ళతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. కొంచెం జాగ్రత్త మరీ ఎక్కువగా ఉండదు. వారి వల్ల మీకు కొన్ని నష్టాలు జరగబడిన అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీకు వచ్చినటువంటి అదృష్టం కూడా రాకుండా పోతుంది. కాబట్టి ఈ వ్యక్తులతో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే మాత్రం మీరు సోమవారం రోజు మొదలు పెట్టుకోవడం మీకు అన్ని రకాలుగా మంచిది. దానివల్ల మీకు మంచి లాభాలు వస్తాయి. ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఇక మీకు రేపటి రోజున ఎక్కువ కూడా ఎరుపు, పసుపు, పచ్చ ఈ 3 రంగుల బట్టలు మాత్రమే ధరించండి. దానివల్ల మీకు ఎటువంటి సమస్యలు అనేవి రావు. మీరు ఆకుపచ్చ, ఎరుపు ధరించడం వల్ల మీకు అన్ని రకాల కూడా అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీరు ఏదైనా కానీ ఒక పని చేయాలనుకున్నా చేయకూడదనుకున్నా కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. అలాగే మీరు సంకల్పించుకున్నటువంటి విషయాన్ని మీ ఇంట్లో కుటుంబ సభ్యులకు కానీ లేదంటే ఇంకెవరికి కానీ మీ భాగస్వామితో కానీ ఎవరికంటే చెప్పుకోకండి. వాటి వల్ల మీకు విధాలుగా మేలైతే జరగదండి అనమాట. అంతేకాకుండా రేపటి రోజు మీరు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటంటే కనుక పేదలకు మీ వంతుగా ఏదో ఒకటి సహాయం చేయటం మాత్రం మర్చిపోకండి. నిరంతరం మీ యొక్క సమయస్ఫూర్తిని అర్థం చేసుకోవడం, మీకు ఓర్పు భగవంతుడు ఎక్కువగా ఇచ్చాడు. కాబట్టి కష్టాలను ఇప్పటి వరకు కూడా సహించారు. కాబట్టి మీకు అంతా కూడా ముందు ముందు రోజుల్లో విజయం అనేది ఖచ్చితంగా సొంతమవుతుంది. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా వచ్చి పడడంతో మీరు షాక్ అవుతారు. ఆర్థిక నిధులు అకస్మాత్తుగా రావడం వల్ల మీ ఇంట్లో మీకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువర్గం కావచ్చు, ఒక్కసారిగా ఆ కళ్ళన్నీ కూడా మీ మీద పడేటువంటి ఆస్కారం ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నరదృష్టి, నరఘోష, ఉప్పు ఆవాలు దృష్టి చేసుకుంటూ ఉండడం వల్ల మీకు ఉన్నటువంటి నరదృష్టి అనేది
పూర్తిగా తొలగిపోతుంది. అలాగే మీ స్నేహితుని సమస్యల్లో మీకు బాధ, ఆందోళన కలిగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చాలా విభేదాలు అలాగే సమస్యలు ఉన్నప్పటికి కూడా మీరు రేపటి రోజున మీ స్నేహితులకు ఏదో ఒక విధంగా సహాయం చేయడానికి పూనుకుంటారు. ఇక మీ ప్రేమ జీవితం పరంగా రేపటి రోజున అంతా బాగుంటుంది. మీ ప్రియమైన వారిని కూడా మీరు సంతోషంగా ఉంచుతారు. అలాగే వారి ద్వారా మీకు కొన్ని మంచి మాటలు, మంచి విషయాలు తెలుసుకుంటారు. అలాగే రేపటి రోజున మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం మీ ఇంటర్వ్యూలో సక్సెస్ అయితే ఖచ్చితంగా అయ్యి మీకు ఉద్యోగ ఫలితం అనేది పొందబోతున్నారు. మీరు ఆనందాన్ని, మంచి ఉత్సాహమైన జీవితాన్ని అయితే గడపబోతున్నారు. మీ జీవిత భాగస్వామితో కూడా రేపటి రోజున చాలా ప్రశాంతమైన జీవితాన్ని అయితే మీరు గడపబోతున్నారు. రేపటి రోజున మీది ఒక రొమాంటిక్ రోజు అయితే అవ్వబోతుందండి. మరి తెలుస్తుందా అండి మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.